గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నా స్టైల్ చికెన్ బిర్యానీ చూసేద్దాం. ఇవైతే మసాలాలు: బిర్యానీ ఆకు, పువ్వు, ఇలాచీ, లవంగాలు, సాజీరా, మరాఠీ మొగ్గ అండ్ ధనియాలు ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. ఇదే అన్నమాట బిర్యానీకి అస్సలైన ఫ్లేవర్ ఇచ్చే మసాలా. సో మనం ఇవన్నీ ఇన్స్టాంట్గా చేసుకుంటే ఇంకొంచెం ఫ్లేవర్ అనేది చికెన్కి, రైస్కి చాలా బాగా పడుతుంది. అసలు అది కుక్ అవుతుంటేనే చాలా అంటే చాలా ఆకలేస్తుంది, అలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అలానే నేను అల్లం వెల్లుల్లి కూడా దాన్ని పేస్ట్ చేసుకున్నాము, అన్నీ ఫ్రెష్గా ఉండాలని చెప్పేసి. మేమైతే 750 grams చికెన్ తీసుకున్నాము. అలాగే పెరుగు, ఇందాక పెట్టిన మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, నిమ్మకాయ, ఆయిల్ ఇవన్నీ నేను మిక్స్ చేసుకొని ఒక 2 hours చికెన్కి బాగా పట్టించామన్నమాట. ఆ మసాలా ఫ్లేవర్ అనేది దానికి పట్టి అసలు మిక్స్ చేస్తుంటేనే ఆ ఫ్లేవర్ హ్యాండ్స్కి వస్తుంది. అసలు అప్పటి నుంచి ఆకలిస్తుంది. చికెన్ బిర్యానీ అంటే అసలు ఇష్టం ఉండదు ఎవరికి చెప్పండి, అందరికీ ఇష్టం కదా. ఇలా అయితే మేము చికెన్ బిర్యానీ వేసుకుంటాము. ఇప్పుడు నేను పెరుగు, మసాలా, ఉప్పు, కారం అన్నీ మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు నిమ్మకాయ కూడా వేసుకుంటున్నాను అనమాట. నిమ్మకాయ, ఆయిల్ అవన్నీ మిక్స్ చేసుకొని మేము మంచిగా ఒక 2 hours అయితే పక్కన పెట్టేసుకున్నాం చికెన్కి. ఎందుకంటే చికెన్కి బాగా మసాలా పట్టాలని చెప్పేసి ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్. మేము ఈ చికెన్ ఏం కుక్ చేయము, చికెన్ కూడా దమ్కేస్తాము. అయినా కూడా ఎంత మంచిగా పీసెస్ జ్యూసీగా అవుతాయో లాస్ట్ ఎండ్ వరకు చూడండి. నేను స్మెల్ చూసి అసలు సూపర్ టేస్ట్ వస్తుందని చెప్పాను అనమాట. తర్వాతకి ఇంకొక దాంట్లో కడాయిలో ఆయిల్ తీసుకొని ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యాక తీసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాతకి ఇంకొక రైస్ కుక్కర్ బౌల్ కానీ ఇంకేదైనా తీసుకొని అందులో రైస్కి వాటర్ తీసుకొని అందులో సేమ్ మసాలాలు వేసుకొని సాల్ట్ వేసుకొని రైస్ మేమైతే 1/2 kg తీసుకున్నాము. కొంచెం పీసెస్ ఎక్కువ బాగుంటుందని రైస్ కొంచెం తక్కువ తీసుకున్నాం అనమాట. రైస్ కూడా తీసుకొని అది హాఫ్ అన్ అవర్ నానబెట్టామన్నమాట. ఎందుకంటే మంచిగా అవుతుందని చెప్పేసి రైస్ నానబెట్టిన తర్వాతకి హాఫ్ అన్ అవర్ ఇలా వాటర్ అన్నీ బాయిల్ చేసాము. ఇలా వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు రైస్ వేయాలి. రైస్ ఆల్మోస్ట్ 70% కుక్ అవ్వాలన్నమాట. రిమైనింగ్ 20% చికెన్ మనం మళ్ళీ దమ్కి వేసినప్పుడు కుక్ అయిపోతుంది. ఇలా మధ్యలో మిక్స్ చేసుకొని మనం టెస్ట్ చేయాలి. ఇక్కడ ఇంకో బౌల్లో ఆయిల్ వేసుకొని డైరెక్ట్ ఇందాక మనం కలిపి మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే నేను డైరెక్ట్ గిన్నెలోకి వేసేస్తున్నాను. జస్ట్ ఆయిల్ వేసాను, మేము కుక్ చేయట్లేదు. చూడండి, డైరెక్ట్ అలా వేసాము. అలా వేసిన తర్వాతకి సైడ్ రైస్ కూడా కుక్ అయిపోతుంది. రైస్ ఇలా 70% కుక్ అయ్యాక అందులోకి వేయడమే. చూడండి, ఇలా పెట్టుకొని మంచిగా పెట్టుకున్నాను చికెన్ మొత్తం కింద. ఇప్పుడు రైస్ కుక్ అయిందా లేదా అని టెస్ట్ చేస్తున్నాం. ఇలా 70% రైస్ కుక్ అయ్యాక వేరే బౌల్లోకి రైస్ తీసేసుకొని మనం ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ దమ్కి వేయడం అన్నమాట. ఇంకా ఇప్పుడు ఆ కుక్ అయిన రైస్ ఫస్ట్ అయితే నేను ఫస్ట్ లేయర్ మొత్తం చికెన్ వేసాను, దానిపైన 2 layers లాగా రైస్ వేస్తున్నాను అనమాట. ఫస్ట్ లేయర్ రైస్ వేసిన తర్వాతకి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను అనమాట. మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ రైస్ వేసి సేమ్ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, మళ్ళీ కలర్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. మేమైతే కలర్ వేసాము, కొంచెం కలర్ బాగా వస్తుందని చెప్పేసి. మీరు వేయాలనుకుంటే వేసుకోండి, లేదంటే అలా న్యాచురల్ కలర్ అయినా బాగానే ఉంటుంది. ఎక్కువ కలర్ యూస్ చేయడం కూడా అంత మంచిది కాదు కాబట్టి మేమైతే ఎల్లో కలర్ వేసాము కొంచెము. దాని తర్వాతకి ఇలా పిండి దాంట్లో నుంచి అసలు గాలి బయటకు రాకుండా మంచిగా పిండి అయితే ఇలా పెట్టుకొని క్యాప్ పెట్టేసుకోండి. ఒక్క 5 minutes హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాతకి 25 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాతకి ఆ స్మెల్ వస్తుంది కదా, అసలు వేరే లెవెల్. నేనైతే ఫుల్ బాగా తినేసి మధ్యాహ్నం ఒక నాప్ వేస్తే బిర్యానీ తిన్న తర్వాతకి అసలు ఇంకా స్వర్గం అంటారు కదా, అలా ఉంటుంది అనమాట. ఇలా ఫైనల్గా మా బిర్యానీ అయితే అయిపోయింది. ఓపెన్ చేస్తుంటేనే అసలు
సూపర్ వాసన వచ్చింది, నాకు ఎక్సలెంట్ అనిపించింది. దాని తర్వాతకి నేను టేస్ట్ కూడా చేశాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మేమైతే ఇలా చేస్తాము, మీరు ఇంకెలా చేస్తారో మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నా ప్లేట్ వచ్చేసింది, అందులో ఆనియన్స్, నిమ్మకాయ, రైస్ పెట్టుకొని చూడండి. నేను పీస్ కూడా చూపిస్తాను, అసలు ఎంత బాగా కుక్ అయిందంటే చూడండి, ఎంత జ్యూసీగా వస్తుందో. అసలు మేము కుక్ చేయలేదు, ఓన్లీ దమ్కేసాం అనమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, సేమ్ రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ అయితే వచ్చేస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రవలి వ్లాగ్స్. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.